ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రేపు దర్శిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు దర్శి మండలం తూర్పు వీరాయపాలెం వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్ప్యాడ్ స్థలం సభా ప్రాంగణాలని పరిశీలిస్తున్న మంత్రులు డొల్లా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్. ఈ కార్యక్రమంలో వారితో పాటు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. సూపర్ 6 హామీల్లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన హామీ అన్నదాత సుఖీభవ. పీఎం కిసాన్ యోజన 6,000తో కలిపి స్టేట్ ప్రభుత్వం నుండి 14,000 అంటే రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందించే విధంగా 3 ఫేజుల్లో రేపు ఫస్ట్ ఫేజ్ ద్వారా 7,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అటు ఒకవైపు అంతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. రైతులు ఎక్కువగా ఉన్న సుమారుగా 42,800 రైతులున్న దర్శి నియోజకవర్గానికి రేపు రావటం, ఈ కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉన్నటువంటి బర్లీ పొగాకు రైతులను కూడా 20 మిలియన్లు ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఆయిల్ పామ్ రైతుల్ని, అదేవిధంగా మామిడి రైతులు కూడా ప్రభుత్వం ఆదుకుంది ఎన్నడూ లేని విధంగా. ఈరోజు మీరు చూశారు మన చిత్తూరు జిల్లాలోకి పోయి ట్రాక్టర్ల మీద మామిడికాయలు తీసుకొచ్చి కింద పోసి తొక్కించిన డ్రామాలు చూశారు. ఈరోజు గొగ్గాలు పెడుతున్న వాళ్ళు చూశారు. కొంతమంది మాట్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం రేపు మొదట విడత కేంద్ర ప్రభుత్వంతో పాటు మన ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రేపు ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఏదంటే మీ అందరికీ తెలియదు కాదు, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు కానీ 3,000 నుంచి 4,000 చేయటం, అదేవిధంగా పిల్లలు చదువుకోవటానికి ముగ్గురున్న, నలుగురున్న, ఇంట్లో ఇద్దరున్న ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేస్తామని చెప్పామో అది కూడా ఇవ్వటం. ఇవాళ రైతులకి రేపట్లనే ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్తూ ఉన్నాం. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం.